ఈ వెలుగులో చూస్తే సర్కార్ భూములు దర్జాగా రిజిస్ట్రేషన్, ఇంటి నంబర్లు కేటాయించి అమ్మకాలు కొనుగోళ్లు బరితెగిస్తున్న అక్రమార్కులు, సహకరిస్తున్న సబ్ రిజిస్టర్లు, నిషేధ జాబితాలో ఉన్న బాజాబ్తా రిజిస్టర్లు, దందాలో రియల్ ఎస్టేట్ వ్యాపారులు, లోకల్ లీడర్లు, తెలియక ప్లాట్ కొని మోసపోతున్న అమాయక ప్రజలు, వ్యవసాయ భూముల తరహాలో వ్యవస్థ తేవాలంటున్న ఎక్స్పర్ట్స్. రాష్ట్రంలో విలువైన ప్రభుత్వ భూముల అక్రమార్కుల చేతిలోకి వెళ్తున్నాయి. నకిలీ పత్రాలు సృష్టించి చట్టవిరుద్ధంగా రిజిస్ట్రేషన్లు చేయించుకుంటున్న ముఠాలు రోజుకు పెరిగిపోతున్నాయి. ప్రభుత్వ అసైన్డ్ సీలింగ్ వక్ఫ్ భూములను ఆక్రమించి వాటిని గజాల్లోకి మార్చి ఇంటి నెంబర్లు కేటాయించి బాజాబ్తా అమ్మేస్తున్నారు. ఈ అక్రమాలకు రాష్ట్రంలోని సబ్ రిజిస్టర్ కార్యాలయాలే వేదికగా మారుతున్నాయి. నిషేధ జాబితాలో ఉన్న భూములకు సబ్ రిజిస్టర్ ఆఫీసర్ల దగ్గరుండి మరీ రిజిస్ట్రేషన్లు చేయిస్తుండగా మున్సిపల్ రెవెన్యూ ఆఫీసర్లు తమ వంతు సహకరిస్తున్నారు. వ్యవసాయంలోని లొసుగులను ఆసరాలుగా చేసుకొని రోజుకు పెంచు మీరుతున్న ఈ దందాలో డాక్యుమెంట్ రైటర్లు, అధికారులు, రియల్ ఎస్టేట్ వ్యాపారులు, రాజకీయ నాయకులు ప్రధానంగా ఉంటున్నారు. 20 ఎకరాల్లో సీలింగ్ ల్యాండ్ ఫ్లాట్గా అమ్మేస్తారు. 476 డాక్యుమెంట్లు రద్దు చేసిన కరీంనగర్ కలెక్టర్ పమేలా. రెవెన్యూ రిజిస్ట్రేషన్ శాఖల నిర్లక్ష్యానికి సామాన్యులు బలి. ఈ భూమి విలువ దాదాపు 100 కోట్లు. ఇక ప్రొహిబిటెడ్ లీస్ట్లో పెడితే నష్టపోయే వాళ్ళం కాదని బాధితుల ఆవేదన. బాధితులను సబ్ రిజిస్టర్లు, రెవెన్యూ ఆఫీసర్లపై చర్యలు తీసుకోవాలంటూ విమర్శలు. సో ఇక్కడ సర్కార్ భూములు దర్జాగా రిజిస్ట్రేషన్లు, ఇంటి నెంబర్లు కేటాయించి మరి అమ్మకాలంటూ వార్త కనిపిస్తుంది. బరితెగిస్తున్న అక్రమార్కులు, సహకరిస్తున్న సబ్ రిజిస్టర్లు అంటూ మీకు వార్త కనిపిస్తుంది. నేను ఎక్కువ దీని గురించి చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే గ్రామాల్లో నడుస్తున్న దందాలే ఇవి. కొంతమంది రియల్ ఎస్టేట్ బ్రోకర్లు, కొంతమంది రెవెన్యూ అధికారుల వల్ల పాపం సామాన్యులు నిండా మునుగుతున్నారు. జర్రన్ని తెల్లబట్టలు వేసుకోవాలి, ఒక 5-6 జతలు తెల్లబట్టలు కుట్టించుకోవాలి. ఇక నేను రియల్ ఎస్టేటు బాగా దందా చేస్తా, మస్తు మందికి ఫ్లాట్లు అమ్మించినా, మస్తు మందికి కొనిపించినా మస్తు లాభాలు వస్తాయి. మరి నేను చెప్పిన దగ్గర భూమి కొనుండి, నేను చెప్పిన దగ్గర పెట్టుబడి పెట్టుండి అని చెప్పి ఇక తెల్లంగా వేసుకొని పొద్దుగాల ముద్దుగా ఇంత పౌడర్ కొట్టుకొని, బూట్లు వేసుకొని, సెంటు కొట్టుకొని, ఓ కారు వేసుకొని ఇక ఊళ్ళ మీద పడుతూ ఉంటారు కొంతమంది రియల్ ఎస్టేట్ బ్రోకర్లు. ఇక ఇదే ఆసరగా చేసుకున్నటువంటి కొంతమంది రెవెన్యూ అధికారులు రియల్ ఎస్టేట్ బ్రోకర్లకు, ఇటు రెవెన్యూ అధికారులకు, అటు పొలిటికల్ లీడర్లకు ఎవరికి వాళ్ళకు మరి సంబంధాలు పెట్టుకొని ఇక ఈ బ్రోకర్ ఎప్పుడైతే ఊళ్ళోకి పోయి అక్కడ ఎవరైనా ఒక సామాన్యుని బలిపశువు చేయాలని చెప్పేసి, బకరా చేయాలని చెప్పేసి ఒక సామాన్యుని పట్టుకొని వచ్చి ఇక అది ఆల్రెడీ నిషేధ జాబితాలో ఉన్న భూమే ఉంటుంది. అది వక్ఫ్ బోర్డుకు సంబంధించిన భూమి అని ఉంటుంది. ప్రభుత్వ భూమో, అసైన్డ్ ల్యాండో, సీలింగ్ పట్టానో ఏదో ఒకటి ఉంటుంది. బట్ అది ప్రైవేట్ ల్యాండ్ కాదు, అది పక్కా ప్రభుత్వ భూమే. అది పక్కా సీలింగు, అసైన్డు, లేకపోతే దేవాదాయ, లేకపోతే వక్ఫ్కి సంబంధించినటువంటి ఏదైనా ఒక భూమి ఉంటుంది. నిషేధ జాబితాలో ఉన్న భూమి ఉంటుంది. ఈ భూములను మరి దీని మీద ఎవరికి కాను ఉండదు. ఇది ప్రభుత్వ భూమి కదా. ఈ ప్రభుత్వ భూమిని ఏమి తెలియని, అభంశుభం తెలియనటువంటి సామాన్యుడి కొంతమంది రియల్ ఎస్టేట్ బ్రోకర్లు, కొంతమంది రెవెన్యూ ఆఫీసర్లు, కొంతమంది ప్రజాప్రతినిధులు టార్గెట్గా చేసుకొని ఒక సిండికేట్గా ఏర్పడి డబల్ రిజిస్ట్రేషన్లు, లేకపోతే మాయమాటలు చెప్పి ఇక్కడ కొంటే అద్భుతంగా ఉంటుంది, ఈ ఫ్లాట్ తీసుకుంటే అద్భుతంగా ఉంటుంది, ఇక బై ఫ్యూచర్లో మస్తు పైసలు వస్తాయి అమ్ముకుని అని చెప్పి ఇక మాయమాటలు చెప్పి ఇక్కడ సబ్ రిజిస్టర్లు, రెవెన్యూలో మరి కీలకంగా ఉన్నటువంటి కొంతమంది అధికారులు, తహసీల్దార్లను పట్టుకొని వాళ్ళకు కొంత లంచాల రూపంలో తాయిలాలు ఇస్తూ ఇక సామాన్లను గుండు కొట్టిస్తున్నారు మొత్తం. సో దయచేసి గ్రామాల్లో ఉన్నటువంటి సామాన్లు మీరు దయచేసి ఎక్కడ కూడా మరి రియల్ ఎస్టేట్ బ్రోకర్ల మాటలు నమ్మకండి. కొన్నిసార్లు క్రాస్ ఎగ్జామినేషన్ చేసుకోండి. అది దేవాదాయ భూమా, లేకపోతే వక్ఫ్ సంబంధించిన భూమా, లేకపోతే సీలింగ్ ల్యాండా, లేకపోతే అసైన్ ల్యాండా, ఏ భూమి అసలు అది నిషేధ జాబితాలో ఏమైనా పెట్టిరా అని ఒకసారి క్రాస్ ఎగ్జామినేషన్ చేసుకొని మీరు ల్యాండ్ కొనేటువంటి ప్రయత్నం చేయండి. ఇక చూడండి, ఇక్కడ ఇంకా దారుణమైనటువంటి అంశం ఏంటంటే ఇక్కడ సామాన్యుడు ఎవడు కూడా పెద్ద సర్కిల్ ఉండదు కదా. సర్కిల్ ఉన్నటువంటి నేపథ్యంలో ఇంటి నెంబర్లు కేటాయించి మరి అమ్మకాలు కొనుగోలు చేస్తున్నట. ఓ అసైన్డ్ ల్యాండ్ ఉంటుంది. ఆ అసైన్డ్ ల్యాండ్లో ఓ పేదోడు పంట వేసుకొని బతుకుతూ ఉంటాడు. దాన్ని కబ్జా చేయాలి, దాన్ని ఆ అసైన్డ్ ల్యాండ్ని పట్టాభూమిగా మార్చాలి, పట్టాభూమిగా దాన్ని మార్చి వెంచర్ చేసి వెంచర్లలో ఫ్లాట్గా అమ్మి దానికి ఇంటి నెంబర్లు ఇచ్చేయాలి. ఇదో దందా. మరి ఈ అసైన్డ్ భూమి, ప్రభుత్వ భూమి ఎట్లా పట్టా అవుతుంది అంటే ఈ పట్టా చేయనికే ఇక్కడ రెవెన్యూ ఆఫీస్లో, తహసీల్దార్లో, లేకపోతే ఇక ఈ మిగతా రిజిస్టర్లో, సబ్ రిజిస్టర్లో ఉంటారు కదా, ఈ సబ్ రిజిస్టర్ల లోకల్ లీడర్ల హెల్ప్ తీసుకోవాలి. వీళ్ళ హెల్ప్ తోటి ఇక ప్రభుత్వ భూమిని పట్టగా మార్చి వెంచర్ చేసి దాన్ని ప్లాట్ల కింద అమ్మి దానికి ఇంటి నెంబర్లు కూడా ఇచ్చేస్తున్నాడు. ఇదంతా ఎట్లా దందా నడుస్తున్నది? ఈ రెవెన్యూ ఆఫీసర్లో ఉన్నటువంటి రిజిస్టర్ల ద్వారా, మరి రియల్ ఎస్టేట్ వ్యాపారుల ద్వారా,
లోకల్లో ఉన్నటువంటి రాజకీయ నాయకుల ద్వారా మరి ఈ దందా నడిచి ఇక అభం శుభం తెలియనటువంటి అమాయకులను ఫ్లాట్ల రూపంలో వాళ్ళకు పైసలు తీసుకొని వాళ్ళకు ఫ్లాట్లు నిషేధ జాబితాలో ఉన్నటువంటి భూములను ఫ్లాట్లుగా చేసి మరి వాళ్ళను బలిపశువులు చేస్తున్నారు. ఇక్కడ చూడండి 20 ఎకరాల్లో సీలింగ్ ల్యాండు ఫ్లాట్లుగా అమ్మేసిరట. 476 డాక్యుమెంట్లు రద్దు చేసినట జిల్లా కలెక్టర్. అయినప్పటికీ కూడా కొంతమంది వారి చేతి వాటాలు చూపిస్తూ అన్యాయంగా కోట్ల రూపాయలు విలువ చేసేటువంటి ప్రభుత్వ భూముల్ని మరి పేదల మీద రుద్దుతూ పేదల్ని మోసం చేస్తూ మరి ఏ పట్టా ఉన్నదో కూడా తెలుసుకున్నటువంటి పరిస్థితి. అధికారుల చేతిలో మొత్తం యంత్రాంగం ఉంటుంది, తారుమారు చేస్తారు, డమ్మిని మమ్మిని చేస్తారు. జిల్లా కలెక్టర్ రంగారెడ్డి జిల్లా కలెక్టర్ అమయ్ కుమార్ని చూలేదా? అనేకమైనటువంటి కంపెనీలకు ఎన్ఓసీలు ఇవ్వడు, ఎన్ఓసీలు ఇచ్చుడే కాదు ప్రభుత్వ భూముల్ని పట్టా భూములుగా మార్చుడు, ప్రభుత్వ భూముల్ని ప్రైవేట్ వ్యక్తులు కట్టబెట్టుడు. ఇట్లా కలెక్టర్లే అవినీతికి పాల్పడ్డప్పుడు కింది స్థాయిలో ఉన్నటువంటి మరి రెవెన్యూ ఆఫీసర్లు అవినీతికి పాల్పడితే ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. సో వ్యవస్థలో ప్రక్షాళన రావాలి, ప్రజల్లో మార్పు రావాలి. 1-2 సార్లు ఆలోచించి కొనాలి. డబ్బులు ఎవరికి ఊరికే రావు కాబట్టి సో దయచేసి మరి సామాన్లు ఆలోచించాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇక స్వేచ్ఛ చూస్తే